హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఏఎంసీ స్కిల్స్ అకాడమీ ఇంగ్లీష్ లెర్నింగ్. ఇవాళ మన ఎపిసోడ్ ఒక స్టోరీస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా. ద క్రో అండ్ ద నెక్లెస్. ఇవాళ కథ పేరు ఒక కాకి ఒక హారం కథ. కథలోకి వెళ్ళిపోదామా? వన్స్ అ క్రో అండ్ హిజ్ వైఫ్ built their nest on top of a huge banyan tree. Banyan tree అంటే మర్రి చెట్టు. సో ఒక పెద్ద మర్రి చెట్టు, హ్యూజ్ అన్నాను చూసారా, హ్యూజ్ అంటే పెద్ద మర్రి చెట్టు, దానిపైన ఆన్ టాప్ ఆఫ్ హ్యూజ్ బనియన్ ట్రీ బిసైడ్ అ రివర్, ఒక నది పక్కగా ఒక క్రో అండ్ హిజ్ వైఫ్, సో ఒక కాకి జంట నెస్ట్ గూడు కట్టుకున్నాయి. బిల్ట్ దేర్ నెస్ట్. వన్స్ ఒకానొక టైంలో, అనగనగా అంటాం చూసారా, అలా వన్స్ అపాన్ ఎ టైమ్, వన్స్ అ క్రో అండ్ హిజ్ వైఫ్ బిల్ట్ దేర్ నెస్ట్ ఆన్ టాప్ ఆఫ్ అ హ్యూజ్ బ్యానియన్ ట్రీ బిసైడ్ ఎ రివర్. సో ఒక సెంటెన్స్లో అన్నీ చెప్పేశాం. ఒక కాకి జంట గూడు కట్టుకున్నాయి. ఎక్కడ కట్టుకున్నాయి? ఆన్ టాప్ ఆఫ్ అ హ్యూజ్ బ్యానియన్ ట్రీ, పెద్ద మర్రి చెట్టు పైన, బిసైడ్ ఎ రివర్, ఒక నది పక్కన. దే వర్ వెరీ హ్యాపీ దేర్, చాలా హ్యాపీగా ఉన్నాయి. But when the female crow laid her eggs, they were in for an unpleasant shock. సో ఎప్పుడైతే ఆడకాకి గుడ్లు పెడుతుందో, దే వర్ ఇన్, ఈ దే వర్ ఇన్ అనే సెంటెన్స్ది ఇదొక ఫ్రేజ్ అండి. దే వర్ ఇన్ ఫర్ అన్ అన్ప్లెజెంట్ షాక్. ఫస్ట్ దే వర్ ఇన్ పక్కన పెట్టి అన్ప్లెజెంట్ షాక్. ప్లెజెంట్ అంటే ఏంటి? సంతోషకరమైన. అన్ప్లెజెంట్ అంటే సంతోషం కానిది. షాక్ అంటే మనకు తెలిసిందే, షాక్ అయ్యామంటాం చూసారా, అది. అన్ప్లెజెంట్ షాక్, అనుకోని అవాంతరం, అనుకోని విధంగా ఒక విషయం తెలిసింది వాళ్ళకి. ఎవరికి? ఈ కాకి జంటకి. దే వర్ ఇన్ ఫర్ అన్ అన్ప్లెజెంట్ షాక్. ఈ దే వర్ ఇన్ అనే వర్డ్ ప్రస్తుతానికి అర్థం కాకపోతే ఏమాత్రం కంగారొద్దు. ఈ ముక్క మీకు తెలియకపోయినా సరే జస్ట్ ఇది తీసేసి చూడండి. ఇక్కడ ఏదో వర్డ్ ఉంది, మనకు అర్థం కాలేదు. ఇప్పుడు చదవండి సెంటెన్స్. బట్ వెన్ ద ఫీమేల్ క్రో లేడ్ హర్ ఎగ్స్, గుడ్లు పెట్టినప్పుడు, దే డాష్ ఫర్ అన్ అన్ప్లెజెంట్ షాక్. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? అన్ప్లెజెంట్ షాక్కి గురయ్యారు. రైట్? అంతే. ఈ వర్డ్కి మీనింగ్ ఏంటి అని తల కొట్టుకోవాల్సిన పని ఏం లేదు. మనకు కావాల్సింది ఫస్ట్ భావం నేర్చుకోవటం. భావం ఒకసారి అర్థమైన తర్వాత వర్డ్స్ సంగతి నేర్చుకుందాం. రైట్? నెక్స్ట్కి వెళ్దాం. అ హ్యూజ్ స్నేక్ who lived in a hole at the bottom of the tree came up and ate all their beautiful eggs. పెట్టిన గుడ్లని, రైట్, their beautiful eggs, అందమైన గుడ్లని, a huge snake, ఒక పెద్ద పాము, who lived in a hole at the bottom of the tree. సో ఇక్కడ కన్స్ట్రక్ట్ ఎలా అయిందో చూడండి. a huge snake, పెద్ద పాము. పెద్ద పాము ఎక్కడి నుంచి వచ్చింది? who lived in a hole at the bottom of the tree. సో ఇట్ సెంటెన్స్లో ఆ పాము ఎక్కడ జీవిస్తుందో చెప్పేస్తున్నాం అనమాట. హూ లివ్డ్ ఇన్ అ హోల్, బాటమ్ ఆఫ్ ద ట్రీ. బాటమ్ ఆఫ్ ద ట్రీ అంటే కింద, రైట్? చెట్టు కింద ఉన్న ఒక హోల్లో ఆ హ్యూజ్ స్నేక్ అనేది ఉంటుంది. ఏం చేస్తుంది అది? కేమ్ అప్ అండ్ ఏట్ ఆల్ దేర్ బ్యూటిఫుల్ ఎగ్స్. ఇదండి వాళ్ళ అన్ప్లెజెంట్ షాక్. కాకి జంటకు వచ్చిన అన్ప్లెజెంట్ షాక్ ఏంటంటే, గుడ్లు పెట్టిన వెంటనే పాము వచ్చి గుడ్లను తినేస్తుంది. The crows were helpless with anger and pain. కాకులు చిన్నవి, పాము పెద్దది. హెల్ప్లెస్ అంటే నిస్సహాయత. హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయత. The crows were helpless, నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. with anger and pain, బాధతో కోపంతో ఉన్నాయి. You can't let this wicked snake eat our children anymore. ఎవరంటున్నారు? క్రైడ్ ద ఫీమేల్ క్రో బిట్టర్లీ. బిట్టర్లీ అంటే బాగా చేదు హృదయం. బిట్టర్లీ అన్నప్పుడు ద వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూసుకుంటే బిట్టర్ అంటే చేదు. బాధాతప్త హృదయంతో ఫీమేల్ క్రో, ఆడకాకి, ఏడుస్తుందంట. ఏమని ఏడుస్తుంది? యూ కాంట్ లెట్ దిస్ వికెడ్ స్నేక్. వికెడ్ దుర్మార్గమైన. యూ కెనాట్ లెట్ దిస్ వికెడ్ స్నేక్ అంటే ఈ దుర్మార్గమైన పాముని మన పిల్లల్ని తినకుండా చేయాలి. యూ కెనాట్ లెట్ అంటే నువ్వు దీన్ని అలౌ చేస్తున్నావు అని కాదు, ఇక మనం అలౌ చేయకూడదు. ఈ దుర్మార్గమైన పాము మన పిల్లల్ని తినేస్తుంది. యూ కెనాట్ లెట్ దిస్ వికెడ్ స్నేక్ ఈట్ అవర్ చిల్డ్రన్ ఎనీమోర్. క్రైడ్ ద ఫీమేల్ క్రో బిట్టర్లీ.
భావం అర్థమైంది కదా. సెంటెన్స్ మళ్ళీ మనం చదువుకుందాం. యూ కెనాట్ లెట్ దిస్ వికెడ్ స్నేక్ ఈట్ అవర్ చిల్డ్రన్ ఎనీమోర్. యూ హ్యావ్ టు ఫైండ్ అ వే టు సేవ్ దెమ్ ఫ్రమ్ హిమ్. ఏదో ఒక దారి కనుక్కోవాల్సిందే. యూ హ్యావ్ టు. ఈ హ్యావ్ టు అనేది గుర్తుపెట్టుకోండి. మనకి బోల్డ్ అనే సెంటెన్స్ ప్యాటర్న్స్లో వస్తుంది ఎదుటి మనిషికి చెప్పేటప్పుడు. ఇక్కడ యూ హ్యావ్ టు అంటే నువ్వు చేసి తీరాల్సిందే. యూ మస్ట్ అని కూడా అనొచ్చు. యూ హ్యావ్ టు, యూ మస్ట్ రెండు సేమ్ మీనింగ్స్. యూ హ్యావ్ టు నువ్వు తప్పనిసరిగా చేయాల్సిందే. ఏం చేయాలి? ఫైండ్ అ వే టు సేవ్ దెమ్. ఇక్కడ దెమ్ అంటే ఏంటి? గుడ్లు, పిల్లలు కదా వాటికి. యూ హ్యావ్ టు ఫైండ్ అ వే టు సేవ్ దెమ్ ఫ్రమ్ హిమ్. ఇక్కడ హిమ్ అంటే స్నేక్. సో సందర్భంలో ఇలా చెప్పుకోవచ్చు అనమాట. యూ హ్యావ్ టు ఫైండ్ అ వే టు సేవ్ దెమ్ ఫ్రమ్ హిమ్. షీ సెడ్. ఆ ఫీమేల్ క్రో అంటుంది, ఆడకాకి. లెట్ us గో టు అవర్ ఫ్రెండ్ ద జాకల్. హీ ఈజ్ వెరీ క్లెవర్. హీ విల్ ష్యూర్లీ బీ ఏబుల్ టు హెల్ప్ us విత్ అ సొల్యూషన్. లెట్ us గో టు అవర్ ఫ్రెండ్ ద జాకల్. నక్కని ఫాక్స్ అని కూడా అంటుంటాం, కానీ మామూలుగా మనకు తెలిసిన నక్కలన్నింటినీ జాకల్ అంటాం. ఓకే, లెట్ us గో టు అవర్ ఫ్రెండ్ ద జాకల్. నక్క దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం. హీ ఈజ్ వెరీ క్లెవర్. నక్క చాలా తెలివైనది. హీ విల్ ష్యూర్లీ బీ ఏబుల్ టు హెల్ప్ us విత్ అ సొల్యూషన్. రైట్, ఏదో ఒక సొల్యూషన్ అయితే ఇస్తాడు. సో నక్క దగ్గరికి వెళ్దాం. హీ విల్ ష్యూర్లీ బీ ఏబుల్. తప్పనిసరిగా ఏదో ఒకటి చేసిస్తాడు, ఏదో ఒకటి చెప్తాడు మనకి హెల్ప్ చేయడానికి. సెడ్ ద మేల్ క్రో. దే బోత్ ఫ్లూ టు ద కేవ్ ఇన్ ద ఫారెస్ట్ వేర్ దేర్ ఫ్రెండ్ ద జాకల్ లివ్డ్. దే బోత్ ఫ్లూ. ఫ్లై, ఫ్లయింగ్, ఫ్లూ. రైట్, ఎగురుకుంటూ వెళ్ళాయి. దే బోత్ ఫ్లూ టు ద కేవ్, గుహ. ఇన్ ద ఫారెస్ట్, అడవిలో. రైట్, అడవిలో ఉన్న గుహకి వెళ్ళాయి. వేర్ దేర్ ఫ్రెండ్ ద జాకల్ లివ్డ్. ఎక్కడైతే వాళ్ళ ఫ్రెండ్ జాకల్ ఉంటుందో అక్కడికి ఎగురుకుంటూ వెళ్ళాయి. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ సెంటెన్స్ కదా. దే బోత్ ఫ్లూ టు ద కేవ్ ఇన్ ద ఫారెస్ట్ వేర్ దేర్ ఫ్రెండ్ ద జాకల్ లివ్డ్. ద జాకల్ సా దెమ్ కమింగ్. వాళ్ళు రావటం చూసింది జాకల్. హలో మై ఫ్రెండ్స్, వై డూ యూ లుక్ సో సాడ్ అండ్ వరీడ్? కెన్ ఐ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే? హీ ఆస్క్డ్. సో చూసి చూడగానే పసిగట్టేసింది. హలో మై ఫ్రెండ్స్, ఎందుకంత బాధగానో కంగారుగానో ఉన్నారు? వై డూ యూ లుక్ సో సాడ్ అండ్ వరీడ్? కెన్ ఐ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే? ఏదైనా చేసి హెల్ప్ చేయగలనా? ఎనీ వే. రైట్, సింపుల్ కదా. ఎవ్రీ టైమ్ మై వైఫ్ లేస్ ఎగ్స్ ఇన్ అవర్ నెస్ట్, అ వికెడ్ స్నేక్ లివింగ్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ ఈట్స్ దెమ్ అప్. ఎక్స్ప్లెయిన్ ద క్రో. ఎవ్రీ టైమ్ మై వైఫ్ లేస్ ఎగ్స్ ఇన్ అవర్ నెస్ట్. స్ట్రైట్ ఫార్వర్డ్, సింపుల్. రైట్, ప్రతిసారి మా ఆవిడ గుడ్లు పెట్టినప్పుడు, ఇన్ అవర్ నెస్ట్, రైట్, మా గూట్లో గుడ్లు పెట్టినప్పుడు, ఏ వికెడ్ స్నేక్ లివింగ్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ ఈట్స్ దెమ్ అప్. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ కదా. దుర్మార్గమైన ఒక పాము ఫుట్ ఆఫ్ ద ట్రీ అంటే ఇందాక బాటమ్ అన్నాం కదా, అలాగే ఫుట్ ఆఫ్ ద ట్రీ అంటే చెట్టుకి కింద ఉన్న ఒక పాము వచ్చి తినేస్తుంది. ఈట్స్ దెమ్ అప్. ఎక్స్ప్లెయిన్ ద క్రో. We want to get rid of him and save our children. Please tell us what we can do. సింపుల్గా అడిగింది. We want to get rid of him. వదిలించుకోవాలి. We want to get rid of him. వదిలించుకోవాలనుకుంటున్నాం. And save our children. Please tell us what we can do. మేమేం చేయగలమో చెప్పు. The jackal thought for some time. కాసేపు ఆలోచించింది. I know what you should do, said the jackal. And he told the plan to the crows. కాసేపు ఆలోచించి చెప్పింది. మీరేం చేయాలో నాకు కరెక్ట్గా తెలిసిపోయింది. ఐ నో వాట్ యూ షుడ్ డూ. మీరేం చేయాలో నాకు తెలిసింది. సెడ్ ద జాకల్. అండ్ హీ టోల్డ్ ద ప్లాన్. ఒక ప్లాన్ వివరించింది. రైట్, హీ టోల్డ్ ద ప్లాన్ టు ద క్రోస్. ఒక ప్లాన్ వివరించింది. ఇట్ వాజ్ అ హ్యాబిట్ ఆఫ్ ద క్వీన్ టు కమ్ విత్ హర్ మెయిడ్స్ ఫర్ అ బాత్ టు ద రివర్. రైట్, కథలో మరికొన్ని పాత్రల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఇట్ వాజ్ అ హ్యాబిట్ ఆఫ్ ద క్వీన్. రాణికి, ఆ ఊరి రాణికి ఒక అలవాటు ఉండేది. ఏంటి అలవాటు? టు కమ్ విత్ హర్ మెయిడ్స్, పరిచారికలతో స్నానం చేయడానికి వచ్చేది. సో ఆ రివర్ దగ్గరికి స్నానం చేయడానికి వస్తుంది.
when they did so, they removed all their clothes and jewels and placed them on the river bank. So, when they did so, ఏం did so? When they come for a bath to the river. రివర్లో స్నానం చేయడానికి వచ్చినప్పుడు, సో వెన్ దే డిడ్ సో అంటే స్నానానికి వచ్చినప్పుడు వాళ్ళ అలవాటు ఏంటి? దే రిమూవ్డ్ ఆల్ దేర్ క్లోత్స్ అండ్ జ్యువెల్స్, బట్టలు నగలు అన్నీ తీసి రివర్ బ్యాంక్ నది ఒడ్డు, రైట్, అండ్ ప్లేస్ దెమ్ ఆన్ ద రివర్ బ్యాంక్. ఆన్ ద ఫాలోయింగ్ డే, దేనికి ఫాలోయింగ్ డే? ఆన్ ద ఫాలోయింగ్ డే అంటే ఇందాక నక్క ఏదైతే ప్లాన్ ఇచ్చిందో దాని తర్వాత రోజు. ఆన్ ద ఫాలోయింగ్ డే ద క్వీన్ అండ్ హర్ మెయిడ్స్ యాజ్ యూజువల్ ఎంటర్డ్ ద రివర్. యాజ్ యూజువల్ అంటే యథాప్రకారంగా. ఏ యథాప్రకారంగా? వాళ్ళ అలవాటు కదా, ఇది క్లోత్స్ అండ్ జ్యువెల్స్ అన్నీ ఇప్పేసేసి నది ఒడ్డున పెట్టేసేసి రివర్లోకి దిగటం. ఓకే, దిగారు కదా. యు నో వాట్ టు డూ రైట్? ఆస్క్డ్ ద క్రో టు హిజ్ వైఫ్. ఎస్, షీ ఆన్సర్డ్. సో కాకి వాళ్ళ ఆవిడని అడుగుతున్నాడు, రైట్, మగ కాకి అడుగుతుంది. యు నో వాట్ టు డూ రైట్ అంటే నీకేం చేయాలో తెలుసు కదా. యు నో వాట్ టు డూ రైట్, ఏం చేయాలో నీకు తెలుసు కదా అని అడగగానే ఎస్, షీ ఆన్సర్డ్, నాకు తెలుసు. బోత్ ఆఫ్ దెమ్ ఫ్లూ ఓవర్ ద పైల్ ఆఫ్ క్లోత్స్ అండ్ జ్యువెల్స్. గుట్టగా పోస్తారు కదా పైల్ ఆఫ్ క్లోత్స్ అంటే. సో బోత్ ఆఫ్ దెమ్ ఫ్లూ ఓవర్ ద పైల్ ఆఫ్ క్లోత్స్ అండ్ జ్యువెల్స్. కాకి జంట రెండు కూడాని, మగకాకి ఆడకాకి రెండు కూడాని క్లోత్స్ అండ్ జ్యువెల్స్ దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళాయి. ద ఫీమేల్ క్రో స్విఫ్ట్లీ పిక్డ్ అప్ అ ప్రెషియస్ పర్ల్ నెక్లెస్ ఇన్ హర్ బీక్. స్విఫ్ట్లీ, చటుక్కున. స్విఫ్ట్లీ అంటే చాలా ఫాస్ట్గా, చటుక్కున. ద ఫీమేల్ క్రో స్విఫ్ట్లీ పిక్డ్ అప్, ఎత్తుకుంది. ఏం ఎత్తుకుంది? అమూల్యమైన ముత్యాల హారం, పర్ల్ నెక్లెస్, ఇన్ హర్ బీక్. బీక్ అంటే ఏంటి? పక్షి ముక్కు, రైట్. ద ఫీమేల్ క్రో స్విఫ్ట్లీ పిక్డ్ అప్ అ ప్రెషియస్ pearl necklace in her beak. At the same time, the male crow began to caw loudly to gain attention of the queen and her maids. So, ఆడకాకి ఆ పర్ల్ నెక్లెస్ ఎత్తుకోగానే మేల్ క్రో, మగకాకి ఏం చేసింది? అట్ ద సేమ్ టైం, ఎత్తుకోగానే అట్ ద సేమ్ టైం, అదే సమయానికి మేల్ క్రో అనేది బిగాన్ టు కా లౌడ్లీ. కాకి కా నరుస్తుంది కదా, అదనమాట. కా లౌడ్లీ, బిగాన్ టు కా లౌడ్లీ టు గెయిన్ ది అటెన్షన్. గెయిన్ ది అటెన్షన్ అంటే అటెన్షన్ గెలుచుకోవటానికి, గెయిన్ ది అటెన్షన్, వారి అటెన్షన్ని గ్రాబ్ చేయడానికి, ఇదిగో నేను ఇది చేస్తున్నాను అని వాళ్ళని అటెన్షన్ మీ వైపు తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది. అటెన్షన్ ఆఫ్ ద క్వీన్ అండ్ హర్ మెయిడ్స్, పరిచారికలు. మెయిడ్స్ అంటే పరిచారికలు. ఓ, దోస్ క్రోస్ హ్యావ్ టేకెన్ మై పర్ల్ నెక్లెస్, క్రైడ్ ద క్వీన్. ఇక్కడ ప్రతిసారి క్రైడ్ అంటే ఏడ్చింది అని కాదు, అరిచింది అనే మీనింగ్ కూడా వస్తుంది. సో అక్కడ క్వీన్ ఏమని అరుస్తుందంటే, ఓ దోస్ క్రోస్ హ్యావ్ టేకెన్ మై పర్ల్ నెక్లెస్, అదిగో ఆ కాకులు ఎత్తుకుపోతున్నాయి. గార్డ్స్, షీ క్రైడ్, గెట్ దట్ నెక్లెస్ బ్యాక్ ఫ్రమ్ దోస్ పెస్కీ క్రోస్. పెస్కీ క్రోస్ అంటే అల్లరి కాకులు, రైట్. ఈ పెస్కీ అనే వర్డ్ మోస్ట్లీ ఇలాంటి వాటికే వాడతారండి. పెస్కీ చిల్డ్రన్, పెస్కీ కిడ్స్, పెస్కీ పిజన్స్, పెస్కీ క్రోస్, ఇలాగనమాట. మీకు ఇరిటేషన్ తెస్తున్నారనుకోండి, ఏదైనా సరే, అది వస్తువులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, పిల్లలు కానీ ఏదైనా ఉంటే ఇరిటేషన్ తెచ్చే వాళ్ళని పెస్కీ అనే వర్డ్ తోటి పోలుస్తారనమాట. గార్డ్స్, షీ క్రైడ్, గెట్ దట్ నెక్లెస్ బ్యాక్ ఫ్రమ్ దోస్ పెస్కీ క్రోస్. హర్ గార్డ్స్ చేజ్ ద క్రోస్ షౌటింగ్ లౌడ్లీ. అరుచుకుంటూ ఆ కాకుల్ని వెంబడించారు. ఎవరు వెంబడించారు? రాణి యొక్క గార్డ్స్. ద క్రోస్ ఫ్లూ స్ట్రైట్ ఇన్ టు ద బ్యానియన్ ట్రీ విత్ ద గార్డ్స్ క్లోజ్ బిహైండ్. సో కాకులు ఆ పర్ల్ నెక్లెస్ ఏదైతే ఉందో, ముత్యాలహారం ఏదైతే ఉందో, అది పట్టుకుని వాళ్ళ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. హియరింగ్ ఆల్ ద నాయిస్, ద స్నేక్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ హోల్ అట్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ. ఏదో నాయిస్ జరుగుతుంది, ఏదో అల్లరి జరుగుతుంది అని చెప్పి ఆ పాము బయటకు వచ్చింది. కేమ్ అవుట్ ఆఫ్ హిస్ హోల్ at the foot of the tree. వచ్చిందా? Immediately
The female crow dropped the necklace right where the snake was. Right? వెంటనే ఆడకాకి dropped the necklace. వదిలేసింది ఆ నెక్లెస్. ఎక్కడ వదిలేసింది? రైట్ వేర్ ద స్నేక్ వాస్. ఎగ్జాక్ట్లీ స్నేక్ ఎక్కడైతే ఉందో, పాము ఎక్కడైతే ఉందో అక్కడే వదిలేసింది. లుక్ అవుట్, దెర్ ఇస్ అ హ్యూజ్ స్నేక్ నియర్ ద నెక్లెస్. అలర్టెడ్ వన్ గార్డ్. చూసుకో, పెద్ద పాము ఉంది, నెక్లెస్ దగ్గర పెద్ద పాము ఉంది, చూసుకోండి. రైట్? లుక్ అవుట్ అంటే జాగ్రత్త, చూసుకోండి అని చెప్పడం. దెర్ ఇస్ అ హ్యూజ్ స్నేక్ నియర్ ద నెక్లెస్. అలర్టెడ్ వన్ గార్డ్. అందరినీ అలర్ట్ చేశాడు ఒక గార్డ్. Before the snake could realize what was happening, the guards attacked him with sharp spears and killed him. Right? Snake ki realize ayye lopu, before the snake could realize em jarugutundo telusukune lopu, right? What was happening ante em jarugutundo, before the snake could realize what was happening, em jarugutundo telusukune lopu, guards attack చేశారు. షార్ప్ స్పియర్స్ తో అటాక్ చేశారు. షార్ప్ స్పియర్స్ అంటే పదునైన, స్పియర్ అంటే బల్లెం, బల్లెం బరిసె అంటారు చూసారా, అవి. షార్ప్ స్పియర్స్ అండ్ కిల్డ్ హిమ్. ద గార్డ్స్ దెన్ పిక్డ్ అప్ ద నెక్లెస్ అండ్ టుక్ ఇట్ బ్యాక్ టు దేర్ క్వీన్. చూసారా, పని అయిపోయింది. పాముని చంపేసిన తర్వాత ఆ గార్డ్స్ అందరూ నెక్లెస్ తీసుకుని వాళ్ళ క్వీన్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ద క్రోస్ థ్యాంక్డ్ దేర్ ఫ్రెండ్ ద జాకల్ ఫర్ హెల్పింగ్ దెమ్ గెట్ రిడ్ ఆఫ్ దేర్ ఎనిమీ. శత్రువుని వదిలించుకోవడానికి హెల్ప్ చేసినందుకు నక్కకి థ్యాంక్స్ చెప్పుకున్నారు. ద క్రోస్ థ్యాంక్డ్ దేర్ ఫ్రెండ్ ద జాకల్ ఫర్ హెల్పింగ్ దెమ్ గెట్ రిడ్ ఆఫ్, వదిలించుకోవటం, రైట్, దేర్ ఎనిమీ, వారి శత్రువుని. దే లివ్డ్ హ్యాపీలీ విత్ దేర్ చిల్డ్రన్. సో గుడ్లు ఇప్పుడు ఎత్తిపోవట్లేదు కదా, అది తినేయట్లేదు కాబట్టి గుడ్లు అలాగే ఉంటున్నాయి, పిల్లల్ని కన్నారు. దే లివ్డ్ హ్యాపీలీ విత్ దేర్ చిల్డ్రన్. అదండి కథ. సో కథ అయిపోయింది కానీ మన ఇంగ్లీష్ లెర్నింగ్ అయితే ఆగలేదు. మనం కొన్ని ఫ్రేజెస్ని రివిజన్ చేసుకోవాలి. ఫ్రేజెస్ అంటే వర్డ్స్ యొక్క సమూహం, ఓకే, పదాల యొక్క సమూహం, చిన్న చిన్న సమూహాలని ఫ్రేజెస్ అంటాం కదా. వెర్ ఇన్ ఫార్, ఇది గుర్తుంది కదా, స్టార్టింగ్లో చెప్పాను కదా. వెర్ ఇన్ ఫార్ తెలుసుకోవటం. అట్ ద ఫుట్ ఆఫ్, కింద, రైట్, పెద్ద చెట్టు ఉంటే అట్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ అంటే చెట్టు కింద. అట్ ద ఫుట్ ఆఫ్ ద కుతుబ్ మినార్ అంటే దాని కింద. అట్ ద ఫుట్ ఆఫ్ ద హిల్ అంటే కింద, కొండ కింద, అలా అన్నమాట. గెట్ రిడ్ ఆఫ్ వదిలించుకోవటం. గెయిన్ ది అటెన్షన్, గెయిన్ ది అటెన్షన్ అంటే వారి యొక్క ధ్యాసని పొందటం, రైట్, వారి యొక్క ధ్యాసని మీ వైపుకి తిప్పుకోవటం. గెయిన్ ది అటెన్షన్, ధ్యాసని మీ వైపుకి తిప్పుకోవటం. క్లోజ్ బిహైండ్ అంటే వెనకనే, జస్ట్ వెనకనే, ఆనుకునే అన్నట్టుగా. క్లోజ్ బిహైండ్, షీ ఈజ్ క్లోజ్ బిహైండ్ మీ అంటే నా వెనకనే ఉంది. షీ క్రాస్డ్ క్లోజ్ బిహైండ్ అంటే నా వెనక నుంచే క్రాస్ అయ్యి వెళ్ళింది. షీ పాస్డ్ విత్ ద ర్యాంక్ క్లోజ్ బిహైండ్ మీ, జస్ట్ నాకు ఎంత ర్యాంక్ వచ్చిందో నా వెనకనే ఉన్న ర్యాంక్ ఆమెకి వచ్చింది, ఆ టైప్లో క్లోజ్ బిహైండ్. మరి కొన్ని వర్డ్స్ నేర్చుకోవాలి కదా. అన్ప్లెజెంట్, ప్లెజెంట్ కానిది, రైట్. ప్లెజెంట్ అంటే సంతోషకరమైన లేదా హ్యాపీ మూడ్తో ఉంటుంది. అన్ప్లెజెంట్ అంటే కానిది. బిట్టర్లీ చేదైన, బాధాకరమైన. జాకల్ నక్క. వికెడ్ దుర్మార్గమైన. హ్యాబిట్ అలవాటు. పైల్ ఆఫ్ క్లోత్స్ గుట్ట, రైట్, బట్టల గుట్ట, రాశిగా పోయటం అంటారు చూసారా, అది. స్విఫ్ట్లీ ఫాస్ట్గా, షార్ప్గా, వెంటనే. ప్రెషియస్ విలువైన. కా అనే వర్డ్ సేమ్ మన కాకులు కాకా అంటాయి అని పిల్లలకి నేర్పిస్తాను చూసారా, అదే ఇది. పెస్కీ ఇరిటేషన్ తెప్పించే. అలర్టెడ్ ధ్యాసని మరల్చటం, అలర్ట్ చేయటం. స్పియర్స్ పదునైన బల్లాలు లేదా బరుసెలు. ఓకే ఓకే సో వర్డ్స్ అయిపోయాయి, ఫ్రేజెస్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ అయితే చేయాలండి. సో ప్రాక్టీస్ ఎలా చేస్తాం, ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయాలి అంటే ఇదే వీడియోని లేదా మన ఏఎంసీ ఛానల్స్లో ఉన్న మిగతా వీడియోస్ని రివిజన్కి మీరు వాడుకోవచ్చండి. ఎలా వాడచ్చు,
ఈ వీడియో కానీ మిగతా వీడియోస్ని కానీ మీరు మ్యూట్లో మరోసారి చూడండి. నెక్స్ట్ టైం మీరు చూసేటప్పుడు మ్యూట్లో చూసేటప్పుడు ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీరు గమనిస్తే మన వీడియోస్ అన్నీ మోస్ట్లీ ఇంగ్లీషే ఉంటాయండి. తెలుగు చాలా తక్కువగా కనిపిస్తుంది మీకు మన వీడియోస్లో. ఇది కావాలనే చేస్తున్నాను, సో దట్ మీకు రివిజన్కి చాలా ఈజీ అవుతుంది అనమాట. మళ్ళీ మీరు ఈ వీడియోని చూసినప్పుడు మ్యూట్లో చూసినప్పుడు మీకు వినిపించేది ఏమి ఉండదు కాబట్టి, కనిపించేది మొత్తం అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి మీకు ఆ భావం మీరు గుర్తు తెచ్చుకోవడానికి కానీ మీకు మీరు ఆ భావాన్ని అర్థం చేసుకోవడానికి కానీ అవకాశం దక్కుతుంది. మధ్యలో కావాలంటే వీడియో పాజ్ కూడా చేసుకోండి. మైండ్లో ట్రాన్స్లేట్ అయితే చేయొద్దండి. ప్రతిసారి మీరు సెంటెన్స్ కనిపించినప్పుడల్లా దీన్ని తెలుగులో ఏమంటారు అని ఆలోచిస్తూ ఉంటే మీరు ఎప్పటికీ నేర్చుకోలేరు, చాలా స్లో అయిపోతారు మీరు. ఓకే, నేర్చుకునేది ఏదైనా సరే భావం అలాగే అర్థమైపోయేలాగా ప్రాక్టీస్ చేయండి. అన్ని వర్డ్స్ని అన్ని ఫ్రేజెస్ని మరొకసారి ప్రాక్టీస్ చేయండి. కావాలంటే ఈ వీడియో మీరు చూసేటప్పుడు 2x స్పీడ్లో చూడండి. 10 minutes వీడియో ఉంటే 5 minutesలో అయిపోతుంది. 20 నిమిషాల వీడియో 10 నిమిషాల్లో అయిపోతుంది. సో సగం స్పీడ్లో. సో 2x స్పీడ్లో చూడొచ్చు. వీడియోని పాజ్ కూడా చేసుకోవచ్చు. వీడియోని మ్యూట్ చేసి చూడండి. ఇలా మీరు రివిజన్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక్కటే కాదు, మిగతా అన్ని వీడియోస్ మన ఏఎంసీ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ కొన్నాళ్ళు ఆగి మరొకసారి చూస్తే మీకు రివిజన్ అవుతుంది. ఓకే, అదండి ఇవాల్టి మన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ తోటి వారితో షేర్ చేసుకోండి. కలిసి నేర్చుకోండి, త్వరగా నేర్చుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్లో మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏఎంసీ ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నిటి యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో రాయండి. Thank you for watching. I will see you in another video.